వారు తమ తండ్రితో పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తన తండ్రిని వదిలిపెట్టి, ఇక్కడ ఒక ఇద్దరున్నారు. ఎవరైనా? యాకోబు. ఏం చేస్తారమ్మా వాళ్ళు? చేపలు పట్టేటువంటి వారు చేసేటువంటి పని ఏమిటది? వలలను శుభ్రం చేసుకుంటున్నారు, వలలను చక్కబెట్టుకుంటున్నారు. వలలు ఎప్పుడు చక్కబెట్టాలి? వలలు ఎప్పుడు శుభ్రం చేస్తారు? ఉంటే తీసుకున్నారు కదా. వలలను మనం ఎప్పుడు కడగాలి అంటే చేపలు పట్టడం అయిన తర్వాత వలలను శుభ్రం చేసుకోవాలి, పట్టడం అయిపోయిన తర్వాత. ఎందుకంటే అందులో చిన్న చిన్న చేపలు అవన్నీ కూడా ఇరుక్కుపోయి ఉంటే అది అలాగే ఉంచితే అవన్నీ కూడా ఎందుకు కంపు కొడతాయి, వాసన వస్తాయి. అందుకని వలలను శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే కడగబడినటువంటి వల నువ్వే. నీ వలను నీవు కడుగుతున్నావా? ఒక నీవే వల అయితే నీ వలని శుభ్రంగా నువ్వు కడుగుతున్నావా? వాక్యము రెండంచుల ఖడ్గము లాంటిది, ఎటైనా వర్తిస్తుంది. మిమ్మల్ని మనుషులు పట్టేటువంటి వారిగా నేను తయారు చేస్తాను, రండి అని ప్రభు పిలుస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? వలలను శుభ్రం చేసుకుంటున్నారు, వలలను శుభ్రం చేసుకుంటున్నారు. మనము దీనిని ఆధ్యాత్మికముగా మనం ఆలోచిస్తే నీ జీవితాలని నీవు కడుక్కుంటున్నావు. వారి జీవితాలను వాళ్ళు కడుక్కుంటున్నారు, వారి పాపాలను వాళ్ళు కడుక్కుంటున్నారు, వారి దోషాలను వాళ్ళు కడుక్కుంటున్నారు. వారికి అంటుకున్నటువంటి మరకలను వారు కడుక్కుంటున్నారని మనం ఆలోచన చేయాలి. రోజువారీ జీవితంలో అనేకమైనటువంటి మరకలు మనల్ని అంటుకుంటూ ఉంటాయి. పాపం అనేటువంటి మరకలు మనకు అంటుకుని ఉంటాయి. దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని మనం ప్రభువుని అడగాలి. తెలుసో తెలియకో ఒక మరక మనకు అంటుకుని ఉంటే ఆ మరకని శుద్ధి చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ వలలను చక్కబెట్టుకుంటూ ఉన్నారు. మన జీవితాలని కూడా మనము చక్కబెట్టుకోవాలని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అయితే ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, జీవితం అంతా కూడా వలలు కడగటానికే సరిపోతే, ఎప్పుడు కడగటమే సరిపోతే చేపలు ఎప్పుడు పడతావు? వలని కడుక్కున్న ప్రభువు పిలిచే సమయానికి వారు వలలు కడుగుతున్నారు, శుభ్రం చేస్తున్నారు. ఇంకెప్పుడు వలలు శుభ్రం చేయటం, వలలు కుట్టుకోవటం, వలలను సరి చేసుకోవటం ఇదే సరిపోతే నువ్వు చేపలను ఎప్పుడు పట్టుకుంటావు? అంటే సువార్తను ఎప్పుడు బోధిస్తావు? వాక్యాన్ని ఎప్పుడు బోధిస్తావు? ప్రజలను ఎప్పుడు పట్టుకుంటావు? ప్రజల్ని ఎప్పుడు దేవాలయానికి తీసుకుని వస్తావు? నువ్వు ఎంతసేపు నీ ఇల్లు, నీ సంపద, నీ తిండి, నీ వాక్కు, నువ్వే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటే దేవుని పని ఎప్పుడు చేస్తావు? ప్రభు అది అడుగుతున్నాడు. జీవితం అంతా కూడా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించను అంటే నువ్వు ఇంకా చేపలను ఎప్పుడు పడతావు? దేవుని యొక్క స్వార్థ నువ్వు ఎప్పుడు ప్రకటిస్తావు? ఈవిడ ద్వారా ప్రభు ఈరోజు మనకి వాక్కు ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారి జీవితాలను వలలు కడగటం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన జీవితాలను మనము సరి చేసుకోవటం అన్నమాట. వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. వలలను చక్కబెట్టుకుంటున్నారు, బాగు చేసుకుంటున్నారు. దేవుడు పిలిచినటువంటి పనిని పక్కన పెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకునే పనిలో ఉన్నారు. అయితే దేవుని దగ్గరికి నీవు వచ్చినప్పుడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు. మనల్ని మనం బాగు చేసుకుంటమే సరిపోతుంది.
రోజువారీ పోషణ. అయా సువార్తను ప్రకటించడానికి వస్తావా? దేవాలయానికి వస్తావా? వాక్యం బోధిస్తావా? దేవుని ఇతరులకు తెలియజేస్తావా అని మనం అడిగితే ఏమంటారు? కుర్రోళ్ళని అడిగే మనకి ఏమంటారు? నేను ఇప్పుడే కాదండి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత అప్పుడు చెప్తానండి. ఇంటర్ చదివేవాడిని అడిగితే ఏమంటాడు? డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అప్పుడు సువార్త బోధిస్తానని అంటాడు. ఇట్లా ప్రతి విషయంలో కూడా అయ్యా ఈ ఆదివారం నువ్వు దేవాలయానికి రా, గుడికి రా అని మనం అడిగితే ఆయన ఏమంటాడు? ఈ ఆదివారం కొంచెం పని ఉందండి, ఈ రోజుతో పనులు అయిపోతున్నాయి, వచ్చే వారం నుంచి వస్తానంటున్నాడు. ఈ విధముగా మనం ప్రతి పనిని కూడా మరి తరువాతికి వాయిదా వేసే పద్ధతిలో మనం జీవిస్తాము తప్ప మన వలలను మనము బాగు చేసుకుంటాం, కడుక్కుంటాం, తుడుచుకుంటాం, ఇవే సరిపోతుంది తప్ప దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి మనం సిద్ధపడతలేదని ప్రభు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యంలో మనం చూసినట్లయితే తర్వాత వాక్యం చదవమా. వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. వీళ్ళనే శిష్యులుగా ఎన్నుకున్నాడు. ఎవరైతే ఆయనను వెంబడించారో ఆయన శిష్యులుగా ఆయన అంగీకరించాడు. అందుకనే పేతురు, ఆంద్రియ, యాకోబు, యోహాను వీళ్ళందరూ కూడా శిష్యులుగా ఏర్పాటు చేసుకోవటానికి ఆయన పిలుపును నువ్వు అందుకుంటున్నావా? ఆ పిలుపును విని నువ్వేమి విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తున్నావు అనేది ఈరోజు సువిశేషం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి పేతురు జాలరులు ఏ విధముగా తన వలలను అన్నిటిని జీవనోపాధిని విడిచిపెట్టి వచ్చారో అలాగే ఆదివారము విశ్రాంతి దినమును కొద్దిసేపు దేవునికి కేటాయించి దేవుని కోసము నువ్వు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆ సమయాన్ని దేవుని దగ్గరికి రావాలని ఈరోజు ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి తర్వాత వచనాలు చూద్దాం.